టాప్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. సోమవారం రాత్రి 10:15 సమయంలో ప్రవేశపెట్టిన PSLV C60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన 4వ దేశంగా భారత్కు అరుదైన ఘనత దక్కింది. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు నాంది అవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయడానికి స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుందని సోమనాథ్ స్పష్టం చేశారు. ఇక డాకింగ్ ప్రక్రియ పూర్తయితే ఈ సాంకేతికతను కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి. Lift off normal. That's a marvelous lift off of PSLV C60 SpaceX mission on the go. Plus 15 Sleek seconds. PSLV Corelon vehicles saluted against the night sky, a beautiful sight to behold. जी हाँ, अभी आपने देखा सफलतापूर्ण उत्थापन PSLV C60 रॉकेट का। रात को रोशन करता हुआ PSLV C60 अपने उद्दिष्ट कक्षा की ओर ट्रैकिंग सभी तंत्र सामान्य निष्पादन करते हुए रेंज ऑपरेशन डायरेक्टर ने इसकी पुष्टि की है। प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य है। प्रथम चरण का कुल कार्यकाल लगभग 111 सेकंड का होगा। ट्रैकिंग प्लस 1 मिनट 1 मिनट ट्रैकिंग। S139 motor currently thrusting, developing 4,800 kilonewtons thrust. Its 138-ton solid propellants take 111 seconds to deplete. Stage performance normal. आसमान पूरी तरह साफ, इसलिए दूर तक हम देख सकते हैं। इस बार प्रथम चरण का प्रतिकन भी पूरी तरह साफ दिखाई देगा हमें। Shah station currently tracking the rocket. First stage separated, second stage engine started, closed loop guidance initiated. प्रथम चरण के कार्यकाल के पश्चात उसे सफलतापूर्वक पृथक कर दिया गया है यान से तथा द्वितीय चरण PS2 स्टेज का प्रज्वलन शुरू हो चुका है। మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఆమె కుటుంబం, ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ వైఖరి కాంగ్రెస్ సంస్కారహీనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మన్మోహన్ మరణించినట్టు తెలియగానే మాజీ ప్రధాని వాజ్పేయికి నిర్వహించినట్టుగానే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. మన్మోహన్ స్మారక కేంద్రం, ఓ ట్రస్టు ఏర్పాటు చేయడం గురించి కూడా మన్మోహన్ సతీమణితో అమిత్ షా మాట్లాడారని వెల్లడించారు. మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిబంధనలు పాటించిందని తెలిపారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి గౌరవార్థం 10 జన్పథ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్కు రాహుల్ గాంధీ రోజు బహిష్కరించాడు. లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు 2G స్పెక్ట్రమ్ వేలం వేయాలని కోరుతూ టెలికాం మంత్రి నాటి డిఎంకే ఉన్నటువంటి రాజాకు ఉత్తరం రాశారు. ప్రధానమంత్రి గారు ఉత్తరం రాశారు తన క్యాబినెట్ మినిస్టర్. కానీ మన్మోహన్ సింగ్ గారి యొక్క మాటను, ఆయన లేఖను, ఆయన ఆలోచనను, ఆయన నిర్ణయాన్ని పక్కన పెట్టి సోనియా గాంధీ ఆదేశాలతో 2G స్పెక్ట్రానికి సంబంధించినటువంటి కుంభకోణానికి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానానికి విరుద్ధంగా సోనియా గాంధీ ఆలోచనతో తెరలేపిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. కారణంగా ఆ రోజు
పెద్ద కుంభకోణం జరగడము, టెలికాం మంత్రిగా ఉన్నటువంటి ఏ రాజా జైలుకి వెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తాం. గతంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ గారిని అనేక రకాలుగా ఆయన అవమానం చేశాడు. ఆ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించలే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అద్వానీ గారు ఖండించడం జరిగింది. అంతేకాదు, ఈరోజు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు రీజనల్ రింగ్ రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నారని, కేసీఆర్ చేసిన పనులు తాము చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రీజనల్ రింగ్ రోడ్ పనులను తామే చేపట్టామని, రెడ్డి హాస్టల్ సందర్శన సందర్భంగా వెంకట్ చేసిన వ్యాఖ్యలకు ప్రశాంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఏడాదిగా ప్రజలకు అబద్దాలు చెప్పడంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోటీ పడుతున్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన పనులను తామే చెప్పినట్లుగా చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. డ్రామాలు ఆడినట్టు ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మంత్రులు, ముఖ్యంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి మదిలో నుంచి పుట్టినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వారి యొక్క మానస పుత్రిక. ఈ ప్రాజెక్ట్ కోసం వారు ఇంజనీర్లతో, స్టేక్ హోల్డర్స్తో, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులతో అనేక గంటలు మేధోమథనం చేసి ఈ ప్రాజెక్టును వారు రూపకల్పన చేసినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా అవుతుంది, ఇక్కడ వెదర్ బాగుంటుంది, ఈ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్నది హైదరాబాద్ సిటీకి. అట్లాగే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు రేడియస్లో ఉన్నటువంటి ఇతర జిల్లాలు కూడా, మెదక్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాల్లో కూడా ఉన్నటువంటి సెటిలైట్ టౌన్స్ కావచ్చు, ఆ ప్రాంతాలు కావచ్చు, డెవలప్ కావాలి. ఈ 100 కిలోమీటర్ల చుట్టూతా ఏరియాని డెవలప్ అయితే హైదరాబాద్ పెద్ద ఎకనామిక్ జోన్గా తయారవుతుంది. ఈ దేశంలోనే మంచి నగరంగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నగరంగా ఎదుగుతుంది అనే దూరదృష్టితోటి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్కి రూపకల్పన చేసినారు. ఏంటంటే, నార్త్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం ఏమో 160 కిలోమీటర్లు సుమారు, దక్షిణ భాగం ఏమో 190 కిలోమీటర్లు సుమారు, అంటే 350 కిలోమీటర్ల మొత్తం పొడవున ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును చేపట్టాలి. దీనికి దాదాపు ఉత్తర భాగానికి ఒక 8,000 కోట్లు రోడ్ వేయటానికి, 4,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ సుమారు ఆ రోజు అనుకుంది, అంటే 12,000 కోట్లు. దక్షిణ భాగానికి వచ్చి అది 190 కిలోమీటర్లు ఎక్కువ ఉంది కాబట్టి. చట్టం ఎవరికి చుట్టం కాదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మీడియాతో చిట్చాట్ లో మాట్లాడుతూ, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని కామెంట్ చేశారు. రేవతి మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలని, అక్కడే మానవతా దృక్పథం లోపించినట్లయిందని అన్నారు. హీరో అల్లు అర్జున్ కాకపోయినా కనీసం మూవీ టీం అయినా బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉండాల్సిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని అనడం సరికాదని అన్నారు. కానీ రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారని, చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారని, పుష్ప 2 బెనిఫిట్ షోలో టికెట్ల రేట్లు పెంచడం పరిశ్రమను ప్రోత్సహించడమేనని అన్నారు. నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది.
the producers, and also because mere blaming one act, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్. ఆ తర్వాత జరిగిన జైలులో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూ డోంట్ అండర్స్టాండ్ వితౌట్ ఎ డౌట్ హీస్ రైట్. అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్, ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సడన్ మెసేజ్. ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ దట్. చాలా అది చాలా లేమ్ రీజన్. ఆ మ్యాన్ ఆఫ్ దట్ స్టేట్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పర్టికులర్ ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా. ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి. ఆయన జగన్ గారు కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చుపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఈ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ విల్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున మాకు ప్రాబ్లం వస్తుంటారు. ఇటీవల వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కైకలూరు నియోజకవర్గం నేత జయమంగళ వెంకటరమణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఆయన అర్ధాంగి రాధా కూడా జనసేనలో చేరారు. వారికి పవన్ కళ్యాణ్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీకి తగిన విధంగా సేవలు అందించాలని సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు మాత్రమే మాట్లాడారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయ కోణం కంటే మానవత్వంతో మాట్లాడారన్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రూలింగ్ పార్టీని వ్యతిరేకించడానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారన్నారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం చాలా చక్కగా వాస్తవ పరిస్థితులు వివరించారన్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడారని తాము భావించడం లేదని, కానీ జగన్ లాంటి పాలన ప్రస్తుతం తెలంగాణలో లేదు అని పవన్ క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల మాధ్యమ అమలుపై ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు మేధావులు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వారి అహంకార మనస్తత్వాన్ని చాటుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆక్షేపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలంటే ఆంగ్లంలో నిష్ణాతులు కావాలని గత సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో ఆ నిర్ణయాన్ని అమలు చేశారని వెల్లడించారు. అయితే దురహంకారంతో వ్యవహరిస్తున్న కొందరు మేధావులు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదిక సాక్షిగా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధనపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని జూపూడి తేల్చి చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో ఉండటానికి వీల్లేదు, గ్రామాల్లో ఉండటానికి వీల్లేదు. అయ్యా మంచిదే, పాపం పేదోళ్ళు తెలుగు మీడియాన్ని ఒకవేళ చదవకపోతే మర్చిపోతే దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం అయితే మీరు చెప్పలేదు. కానీ 97% ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకుంటున్న దానికి మీరేం చెప్తారు? నేను అడుగుతున్న ఎన్వి రమణ గారిని, రిటైర్డ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన నిన్న మాట్లాడాడు 85 జీవోను వెంటనే కొట్టేయాలని. నేను అడుగుతూ ఉన్నా,
మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? మీరు నారాయణ స్కూల్ని, చైతన్య స్కూల్ని, ఇంగ్లీష్ మీడియాన్ని ఎప్పుడైనా దీన్ని మొత్తం బద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని ఏ రోజైనా కోరారా? పోనీ మీ కొడుకులు కూడా మీలాగా తెలుగు మీడియంలో చదివి ఉన్నారనుకోండి, మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? మీ మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? నిన్న ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జీలు కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళ పేరుని తీస్తే, ఇదిగో నా దగ్గర ఉన్నది, అన్ని రాజకీయ పార్టీ, తెలుగుదేశంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఏ స్కూల్లో చదివారు, వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం. కానీ పేదవాళ్ళకి మాకేం కర్మ ఇది? మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చదవాలి, మీరు ప్రపంచాన్ని ఏలాలి. మా వాళ్ళు మాత్రం మీకు మీ పొలాల్లో పేడకాళ్ళు తీసేవాళ్ళుగా, మీ ఎద్దులు ముడ్డి అడిగేవాళ్ళుగా, మీరు వదిలేసినటువంటి ముసలి తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళుగా, మేము కానిస్టేబుల్గా లేకపోతే మేము రైతు కూలీలుగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఎందుకు పట్టింది? మీరు మాత్రమే మొత్తం ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరెందుకు వెళ్ళిపోవాలి? మాకు మీరు పెట్టద్దని ఎందుకు చెప్తున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను, దళితులకు ఎలాగ తప్పలేదు, మాకు తెలుగు మీడియం ఇంజనీరింగ్కి ఉస్మానియాకి వస్తే తప్ప ఇంగ్లీష్ చదువుకోలేకపోయాం. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే. సడన్గా ఉస్మానియాలో సీట్ వచ్చి ఇంగ్లీష్ని మొత్తం ఇంజనీరింగ్ని ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే అర్థం కాక ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీసులకే దిక్కు లేదని, ఇక ప్రజలకు దిక్కు ఎవరని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పోలీసుల ఆత్మహత్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ శాంతి భద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క సంవత్సరంలోనే శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రానికి హోంమంత్రి లేడని విమర్శలు చేశారు. అలాగే డీజీపీ కొన్ని లెక్కలు మాత్రమే మీడియా ముందు పెట్టారని, రాష్ట్రంలో ఇంకా చాలా దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. ఘోరంగా దిగజారిపోయిందనేది తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇక నిన్న డీజీపీ గారు చాలా వివరాలు చెప్పిన, అన్ని వివరాలకు సమయం లేదు కాబట్టి ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే నేను ప్రస్తావిస్తాను. కానీ వారు తెలివిగా అంతా మంచిగా కనిపించాలని చెప్పేసి కొన్ని గణాంకాలు మాత్రమే ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేసిండ్రు డీజీపీ గారు. వారు నిస్సహాయాలు. మరి ఆర్డర్లన్నీ కూడా ఇవాళ రేపు గాంధీ భవన్ నుంచో లేకపోతే ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం నుంచే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో డీజీపీలకు లేకపోతే పోలీస్ అధికారులకు ఏం పవర్ ఉందనేది తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న జగిత్యాలలో పోలీసు కానిస్టేబుల్ నేరం జరుగుతుంది అని చెప్పి ఒక పెట్రోల్ పంప్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోతే ఆ పోలీసు కానిస్టేబుల్ మీదనే దాడులు చేసిన పరిస్థితి కాంగ్రెస్ నాయకులు. ఇక దాన్ని బట్టి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముందో మీరు చూసుకోవాలి. ఇక సోషల్ మీడియాలో ఈ విషయం గుప్పు అనగానే, సోషల్ మీడియాలో పోలీసుల మీద విపరీతంగా సానుభూతి రాగానే అప్పుడు మరి అక్కడున్న జిల్లా ఎస్పీ గారు కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇది ఈరోజు పోలీసుల పరిస్థితి. ఒకప్పుడు గొప్ప వెలుగొందిన తెలంగాణ పోలీసులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల్లో దాడులకు గురవుతా ఉన్నారు. ఇక్కడికి దిగజారింది పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి పాలనలో. ఇక మరి డీజీపీ గారు రకరకాల నేరాల గురించి చెప్పింది. మరి ఆ నేరాల్లో ప్రధానంగా మరి మర్డర్ డబ్బు కోసం చేసిన మర్డర్లలో 40% నేరాలు పెరిగినాయి. 2023లో 59 నేరాలు అయితే 2024లో 83 నేరాలు, దాదాపు 40% పెరిగింది. అదేవిధంగా మర్డర్లలో 789 మర్డర్లు 23లో అయితే 2024లో 856 మర్డర్లు అయినాయి, దాదాపు 9% పెరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఇది చాలా భయం వేస్తున్నది మాకు చెప్పాలంటే, కానీ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మహిళల మీద అత్యాచారాలు 2023లో 2200 అత్యాచారాల సంఘటనలు వెలుగులోకి వస్తే 2024లో దాదాపు 3000 అత్యాచార సంఘటనలు జరిగినాయి. అంటే 29% పెరిగినాయి మహిళల మీద అత్యాచారాలు ఈ ఒక్క సంవత్సరంలోనే. ఈ అత్యాచారాల సంఘటనలో ఇంకొక నిజంగా భయం కల్పించే విషయం ఏందయ్యా అంటే, ఈ అత్యాచార సంఘటనలో దాదాపుగా 82% ఏవైతే ఉన్నాయో 82% బాధితులు ఎవరైతే ఉన్నారో అత్యాచార సంఘటనలో
వాళ్ళు 18 సంవత్సరాల లోపున్న మరి అమ్మాయిలే. తెలంగాణ ప్రజలు గమనించాలి. ఆనాడు కేసీఆర్ గారు షీ టీములు పెట్టిండ్రు, భరోసా సెంటర్లు పెట్టిండ్రు, సఖీ సెంటర్లు పెట్టిండ్రు, పెట్టి మహిళలకు ఆఫీసర్లను కూడా పెట్టి వాళ్ళ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా కూడా మహిళా ఆఫీసర్లు ఉంటే వాళ్ళ చేతిలో కొన్ని డిపార్ట్మెంట్ల కమిటీలు పెట్టి కంటిన్యూస్గా మహిళల మీద రివ్యూ చేయాలి, మహిళల మీద జరిగే నేరాల మీద రివ్యూ చేయాలని చెప్పేసి ఈ 4-5 వ్యవస్థలను పెట్టి దాదాపు 6,000 పెట్రోలింగ్ వాహనాలను మరి ఆ రోజు పెట్టి ప్రధానమైన కూడళ్లలో ఈ పెట్రోల్ భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ ఇతర విద్యార్థులు జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడును వినిపించిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎండపల్లి మండలం చర్లపల్లికి చెందిన బండి శ్రీవాస్తవ్, అతని చెల్లి వైష్ణవి జగిత్యాలలో గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. సెలవులకు ఇంటికి వెళ్లిన వారు పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయలుదేరిన వారు బస్సు ఎక్కి జగిత్యాల ప్రజావానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి మా నాన్నకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించాలని వేడుకున్నారు. నా పేరు బండి శ్రీవాస్తవ్. నేను చెల్లపల్లి గ్రామం నుంచి వచ్చాను, వెల్లటూరు మండల్. మా నాయనకి మా బాబాయ్కి మా నాన్నమ్మకి గొడవ. మా నాన్న ఒక సైడ్, మా బాబాయ్ మా నాన్నమ్మ ఒక సైడ్. మా తాతయ్య సింగర్ రిటైర్మెంట్, చనిపోయారు 2013లో. మా తాతయ్యకి 18 lakhs వచ్చినాయని మా బాబాయ్. మా నాన్న అవి తప్పు, నేను మైన్ మీదకి తీసుకుపోయి రికార్డ్స్ అనేది చేస్తా అని మైన్ మీదకి మా ఊరి పెద్ద మాస్టర్ సర్పంచ్ ఉప సర్పంచ్ తీసుకెళ్ళి రికార్డ్స్ అన్ని తీసుకొస్తే 12 lakhs వచ్చినాయి. మా బాబాయ్ 18 lakhs అని చెప్పి నువ్వు సింగర్ అండ్ రిటైర్డ్ డబ్బులు తిన్నావు మా నాన్నయ్య, నేను అందుకే భూమి దొంగ పట్టా వేసుకున్నా, ఏం చేసుకుంటావో చేసుకో అని మా నాన్నను బెదిరింపులు. ఆ తర్వాత మా నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మా నాన్న పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు మా నాన్నను కొట్టి బ్యాండ్ ఓవర్ చేస్తా అని బెదిరింపులు. మా నాన్న ఇంటికి వచ్చే వరకు చేతిరిగి ఫ్రాక్చర్ అయ్యొచ్చిండు. తెల్లారి హాస్పిటల్ వెళ్తే ఫ్రాక్చర్ అయిందన్న. ఆ తర్వాత ఇప్పుడు 1 year అవుతుంది. మళ్ళీ పొలం పంట నాటేస్తామనే ముందు మా పొలం దున్నద్దు, భూమి నాదని మా బాబాయ్ గొడవ. ప్రతి పంట అప్పుడు భూమి దున్నద్దని గొడవ. దీనిపై మన జిల్లా కలెక్టర్ అధికారికి న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చి కోరుకుంటూ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. ధన్యవాదాలు. మా బాబాయ్ పేరు బండి రవీందర్, మా నాన్న పేరు బండి తిరుపతి, మా తాతయ్య పేరు బండి మల్లయ్య. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ధూపదం ప్రత్యేక మార్గం ద్వారా ఆలయంలోకి వెళ్లిన కేంద్ర మంత్రి దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. गोविंदा भगवान वेंकटेश्वर जी को प्रणाम। वो कहते हैं कि जो शरीर, मन, बुद्धि और कर्म मुझ में अर्पित करता है, मैं स्वयं उनकी चिंता करता हूँ। भगवान सब पर कृपा की वर्षा करे। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुर्भाग् भवेत्। सब सुखी हों, सब निरोग हों, सबका मंगल हो, सबका कल्याण हो, यही उनके चरणों में प्रार्थना है। और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारा देश लगातार प्रगति करता रहे, लगातार आगे बढ़ता रहे और भारत विश्व बंधु बनकर विश्व का कल्याण भी करे। శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మల్లన్నకు ఇష్టమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు త్రాగునీరు, అల్పాహారం పంపిణీ చేశారు.